రాముడికి అగస్త్య మహాముని కొన్ని ఆభరణాలు ఇవ్వగా అవి తీసుకున్న శ్రీరాముడు అగస్త్య మహామునితో, ఓ మునీంద్ర, నీకు ఈ ఆభరణాలు ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు అది విన్న అగస్త్యుడు, ఓ రామ, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఒకసారి నేను అరణ్యంలో వెళ్తూ ఉండగా నాకు దాహం వేసి ఒక సరస్సు దగ్గరకు వెళ్ళాను. అప్పుడు ఆ సరస్సులో ఒక శవం తేలియాడుతూ ఉంది. కానీ ఆ శవం ఏ మాత్రం చెడిపోలేదు. అది చూసిన నేను అక్కడే నిలబడి ఆ శవం ఎవరిది అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో అక్కడికి ఒక పుష్పక విమానం వచ్చింది. అప్పుడు ఆ పుష్పక విమానం నుండి ఒక దివ్యమైన పురుషుడు దిగి నేరుగా నడుచుకుంటూ ఆ సరస్సు దగ్గరకు వచ్చి ఆ సరస్సులో ఉన్న శవాన్ని భక్షించడం మొదలుపెట్టి అలా కొద్దిసేపు ఆ శవాన్ని భక్షించిన తర్వాత అక్కడే ఉన్న సరస్సులోని మీరు త్రాగి తిరిగి పుష్పక విమానం ఎక్కుతూ ఉండగా అప్పుడు అది చూసి నేను ఆశ్చర్యపోయి ఉండపట్టలేక వెంటనే ఆ పురుషుడు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి ఇలా అడిగాను, ఎవరు నీవు? ఎందుకు ఆ శవాన్ని భక్షిస్తున్నావు? నీవు చూస్తూ ఉంటే దేవతామూర్తి వలె ఉన్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అడగగా అందుకు ఆ దివ్య పురుషుడు, ఓ మునీంద్ర, నా పేరు శ్వేతుడు. నేను ఒకసారి రాజుగా ఉన్నప్పుడు నాకు ఒక వింత కోరిక కలిగింది. అది ఏమిటంటే నేను ఇప్పుడు మరణిస్తాను తెలుసుకోవాలనుకున్నాను. అందుకు నేను అరణ్యంలోకి వెళ్లి 3000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ తపస్సు ఫలితంగా నేను నా శరీరం వదిలి బ్రహ్మలోకానికి వెళ్లిపోయాను. అప్పుడు నా శరీరం ఈ సరస్సులో పడిపోయింది. ఆ తరువాత బ్రహ్మలోకంలో నాకు ఆకలి మరియు దాహం వేసింది. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని బ్రహ్మదేవుడిని అడగగా అందుకు బ్రహ్మదేవుడు, ఓ రాజా, నీవు దాన ధర్మాలు చేయకుండా తపస్సు మాత్రమే చేసి ముక్తిని పొందావు. అందుకే నీకు ఆకలి మరియు దాహం వేస్తుంది. నీకు ముక్తి కలగాలంటే నీ శరీరాన్ని నువ్వే భక్షించు అని చెప్పాడు. అందుకే నేను ఈ సరస్సులో ఉన్న నా శరీరాన్ని రోజు భక్షిస్తున్నాను. కానీ ఆ శరీరం పూర్తి కాలేదు. కనుక ఓ మునీంద్ర, నాకు మీరు ముక్తిని కలిగించండి అని ఆ రాజు అగస్త్యుని వేడుకోగా అది విన్న అగస్త్య మహాముని ఆ రాజుకు విముక్తి కలిగిస్తాడు. అందుకు ప్రతిఫలంగా ఆ రాజు అగస్త్య మహామునికి కొన్ని ఆభరణాలు ఇవ్వగా అవి తీసుకుని అగస్త్య మహాముని శ్రీరాముడికి ఇస్తాడు. జై శ్రీరామ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.